హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక చక్కని మీషో సారీస్ అన్నిటిని కూడా షేర్ చేయడానికి అయితే కనుక తీసుకొచ్చేసాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రజెంట్ ఈ సారీస్ అయితే కనుక చాలా ట్రెండ్ ఉన్నాయండి. అన్నీ కూడా తప్పకుండా మీకు నచ్చేటటువంటి డిఫరెంట్ క్యాటలాగ్స్ అన్నీ కూడా ఐ థింక్ 8 సారీస్ వరకు అయితే కనుక ఉన్నాయండి. ఈరోజు మనం చూడటానికి లింక్స్ అని నేను మీకు సింగిల్ లింక్లో అన్ని సెట్ చేసి పెట్టాను. మీరు లింక్ ఓపెన్ చేయగానే మీకు మొత్తం క్యాటలాగ్స్ అన్నీ కనపడతాయి. అందులో మీరు ఏ సారీ కొనాలనుకుంటారో అది క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు మీషోలోకి వెళ్ళిపోతారు. మీకు నచ్చిన సారీని మీరు హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు. ఈరోజు నేను వేసుకున్నటువంటి ఈ చక్కని డిజైన్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కలెక్షన్స్లో మనం తేజస్వి కలెక్షన్స్లో అయితే కనుక తీసుకొచ్చినటువంటి చక్కని గౌన్ ప్యాటర్న్ అండి. ఇట్లా మనకి పీకాక్ ప్యాటర్న్లో అయితే కనుక లేటెస్ట్గా ఈ కలర్ పైన అయితే వచ్చింది. అండర్ బడ్జెట్లో ప్యాటర్న్, సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది నా డ్రెస్ డీటెయిల్స్ అనమాట. సో శారీస్ అయితే కనుక ఇంకొకటిగా 1 by 1గా చూసేద్దాము. తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ చూడాలనుకుంటే మన పేజ్ని ఫాలో అయిపోండి. డైలీ అప్డేట్స్లో అయితే కనుక నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేస్తూ ఉంటాను అనమాట. అండ్ అయితే కనుక శారీ మనం ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ శారీ ప్రజెంట్ చాలా ట్రెండ్ ఉందండి. అండ్ దీనికి కాఫీ కలర్, చాక్లెట్ కలర్ టైప్ ఆఫ్ బార్డర్ వచ్చింది కూడా రీసెంట్గా ఇచ్చాను కదా, దాని కూడా చాలా మందికి నచ్చింది. చాలామంది అడిగారు, రీస్టాక్ అయింది కూడా. నేను మీకు కమ్యూనిటీ పోస్ట్ కూడా ఇచ్చానండి. అది మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ అవుట్ అయిపోయింది. కమింగ్ సూన్ నేను దాన్ని అయితే కనుక మళ్ళీ మీకు నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఆ శారీ చాలా ఇప్పటికీ కూడా అడుగుతున్నారు కాబట్టి దాని డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ గురించి మాట్లాడుకున్నట్లయితే మంచి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ చక్క కడ్డీ బార్డర్ కాంబినేషన్లో మనకి గోల్డ్ వీవింగ్ ఆల్ ఓవర్ అంతా కూడా వస్తూ అసలు సూపర్ క్లాస్ ఉందండి. సారీ మాత్రం డెఫినెట్గా అయితే కనుక తీసి పెట్టేసుకోండి. ఈ సీజన్కి మాత్రం డెఫినెట్గా ఇది చాలా మంచి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్యాటర్న్ అనమాట. ఇదైతే కనుక మనకి సారీ బ్లౌజ్ ప్యాటర్న్ అండి. ఓకే, ఇది కొంచెం కలర్ అనేది దీని మీద కొద్దిగా డార్క్ ఉంది. మీరు చూసుకున్నట్లయితే కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్. సో ఇదైతే కనుక మనకి పళ్ళు పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పళ్ళు పార్ట్. ఓకే, కనపడుతుంది కదండి, ఒక చిన్న బార్డర్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ నుంచి అయితే కనుక సారీ 2 సైడ్ కూడా చక్కగా గోల్డ్ కలర్, ఇట్లా గోల్డ్ కలర్ చెక్స్ ప్యాటర్న్, మధ్యలో అయితే కనుక ఫ్లవర్ బూటీ ప్యాటర్న్తో అయితే కనుక ఈ విధంగా కంటిన్యూషన్ అయితే మనకి సారీ అనేది వస్తుందన్నమాట. చాలా బాగుందండి. సారీ మాత్రం డెఫినెట్గా తీసి పెట్టుకొని నచ్చితే. అండ్ ఇదైతే కనుక మనకి కట్టు చెంగు పాయింట్తో కాంబినేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో అందరికీ కామన్గా సూట్ అయ్యేటటువంటి చక్కని కలర్ కాంబినేషన్ అండి. పైగా ప్రజెంట్ శ్రావణ మాసం ఆ సీజన్ దగ్గర నుంచి కూడా ఆరెంజ్ అయితే కనుక ఫుల్ ట్రెండ్లో అయితే కనుక ఉండింది. సో ఆరెంజ్ అండ్ పింక్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి శారీ కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా తీసేసుకోండి. లింక్ అయితే కనుక నేను ప్రొవైడ్ చేశాను. చక్కగా క్లాస్గా కట్టుకోవచ్చు, ఏ సందర్భానికైనా కానీ చక్కగా కట్టుకోవచ్చు అనమాట. వెరీ నైస్ ఐటమ్, హైలీ రికమెండెడ్ అండ్ డిజైన్ వైజ్ అండ్ దీని ప్రైస్ వైజ్గా చెప్పాలంటే బయట ప్రైస్ కన్నా కానీ మనకి మీషోలోనే తక్కువగా దొరుకుతుంది. నెక్స్ట్ అండి, ఈ ఒకటి ఆర్గన్జా శారీ షేర్ చేస్తానండి. చాలా లేటెస్ట్గా ఇట్లా కడ్దాన బీట్ వర్క్లో చాలా మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఒకటి మనకి మీషోలో వచ్చేస్తుంది. ఇది చాలా బాగా అనిపించింది నాకు చూడంగానే. మెయిన్గా దీని అందం మాత్రం ఇట్లా వచ్చినటువంటి ఈ రోజ్ ఫ్లవర్స్ పైన ఈ కడ్దాన బీట్ ప్యాటర్న్లో మనకి హైలైట్ చేశారు కదా అండి. బార్డర్ కూడా కడ్దాన విత్ ఇట్లా మనకైతే కనుక బీడ్స్తో హైలైట్ అవుతూ వచ్చింది. కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే కనుక ఉంటుందండి మనకి. ఎప్పుడైనా కానీ ఈ పర్టికులర్ క్యాటలాగ్స్ మీకు ఐడియా ఉంటుంది కదా, ఇలా వస్తుంది అనమాట. హైలీ రికమెండెడ్ అండి. కొంచెం మనకి క్లాసీ కాంబినేషన్ కావాలనుకుంటే డెఫినెట్గా మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. ఆర్గన్జాస్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అండ్ మీ అందరికీ తెలిసిన విషయమే. బట్ యంగ్స్టర్స్కి కొంచెం ట్రాన్స్పరెంట్ ఉన్నా కానీ కాస్త మోడర్న్గా కావాలనుకునే వారికి అయితే మాత్రం పక్కాగా కనెక్ట్ అయ్యేటటువంటి బ్లాక్ అండ్ చక్కగా మనకి రెడ్ కలర్ రోజెస్తో దాన్ని హైలైట్ చేస్తూ అయితే కనుక ఇంత మంచి ప్యాటర్న్లో మనకి లేటెస్ట్గా అయితే కనుక మీషోలో వచ్చేసాయి. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక ఇలా చూడొచ్చండి. ఇదంతా కూడా మనకి పళ్ళు ఇట్లా వస్తుంది. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పైన అయితే కనుక ఇట్లా మనకి కడ్దాన బీట్ వర్క్ ప్యాటర్న్లో అయితే కనుక సారీని అనేది హైలైట్ చేశారు. దీనికైతే కనుక మనకి ఆర్గన్జా అండ్ స్మాల్ ఫ్లవర్ రోజ్తో అయితే కనుక మనకి ఈ పర్టికులర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది తీసుకున్నారు. 80 సెంటీమీటర్లో అయితే కనుక మనకి బ్లౌజ్ అయితే కనుక వచ్చిందండి. మీరు ఇంకేదైనా ఫ్యాన్సీ బ్లౌజెస్తో కూడా దీన్ని అయితే కనుక చక్కగా స్టైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూద్దామండి. ఇప్పుడు ఇవి కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ ఇట్లా వైట్ బార్డర్స్లో అండ్ వైట్లో కూడా మనకి ఇట్లాగా పట్టు బార్డర్ ప్యాటర్న్ తీసుకుంటున్నారు. నేను మీకు క్లోజప్ లుక్లో చూపెడతాను. ఒక్కసారి శారీ ఓపెన్ చేసేసి చూద్దాము. ఇదైతే కనుక మనకి శారీ అండి. క్లాస్ ఉంది ఐటమ్ అయితే మాత్రం. అండ్ మంచి మెటీరియల్, చాలా సాఫ్ట్ అనమాట. ఇదైతే కనుక మనకి పళ్ళు, ఇదైతే కనుక మనకి బ్లౌజ్. ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా డిఫరెంట్గా ఇచ్చారండి. ఇది కుట్టించుకుంటే మళ్ళీ మనం దీనిలో కలర్ని బట్టి కాంబినేషన్ బట్టి వేరే శారీస్కి కూడా చక్కగా సెట్ చేసుకుని వేసుకోవచ్చు. శారీకి వచ్చినటువంటి బార్డరే మనకి కంటిన్యూషన్ అయితే కనుక బ్లౌజ్ కూడా ఇచ్చేశారు. కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి. డిఫరెంట్ 3 to 4 కలర్స్ కాంబినేషన్ పైన
మనకి క్లాస్గా వస్తుందన్నమాట విత్ వైట్ కలర్ అండ్ జరీ గోల్డ్ జరీలో అయితే కనుక మనకు వచ్చినటువంటి బార్డర్తో కాంబినేషన్ అనేది ఈ విధంగా ఉందండి. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. చాలా రకాల వెరైటీస్ ఎప్పటికప్పుడు నేను మీకు షేర్ చేస్తాను కాబట్టి మీరు ఏది నచ్చినా కానీ మీ చాయిస్ వైజ్గా అయితే మీరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇదైతే కనుక కాంబినేషన్ సారీ అనేది ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్స్ బార్డర్స్ అయితే కనుక మీరు క్లోజప్ లుక్లో చూసుకోండి. క్లియర్గా నేను మీకు ఈ వ్యూ కూడా చూపెట్టేస్తున్నాను. ఇదంతా కూడా సారీకి అయితే కనుక మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. కొంచెం డిజైనర్ స్టైల్లో కొంచెం ఏదో ఒంటెల మీద అమ్మాయిలు అలా వెళ్తున్నట్టుగా ఒకలాంటి లైక్ మనకి పెయింట్స్ ఉంటాయి కదా అండి, ఆ థీమ్లో అయితే కనుక వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అనమాట. సో ఇదొక ప్యాటర్న్ అండి. ఇందులోనే ఇంకొక వెరైటీ కూడా చూపెడతాను. మనకేంటంటే ఇది వైట్ కలర్ బార్డర్లోనే మధ్యలో అయితే కనుక మనకి ఇట్లాగా ప్రింటెడ్ థీమ్ ఆఫ్ ఫ్లవర్ అయితే కనుక వచ్చిందనమాట. డిజిటల్ ప్రింట్ థీమ్ ఎల్లో అండ్ ఇదొక ప్యాటర్ను. కొన్నిట్లో కలర్స్ కూడా ఉన్నాయండి. మీరు క్లిక్ చేసినప్పుడు కలర్ చార్ట్ కూడా ఉంటే కనుక మీకు పక్కనే కనబడతాయి. మీ అందరికీ కూడా తెలుసు. ఉన్న దానిలోంచి నేను ది బెస్టే పిక్ చేస్తాను. సో మీరు చూసుకోండి, నచ్చింది అనుకుంటే మీరు ఇది తీసేసుకోండి. లేదంటే ఒకవేళ సేమ్ కలర్ ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే కనుక మీరు వేరే కలర్ కూడా వెళ్ళిపోవచ్చు. జనరల్గా నా దగ్గర రెడ్ అండ్ బ్లూ ఎక్కువ ఉంటాయండి. నాకు ఒక 10 పెట్టినా మళ్ళీ అవే పోతుంది మైండ్లోకి. కాబట్టి అలా క్వాంటిటీ సేమ్ ఒకేలాగా అయిపోతున్నాయి అని అనుకున్నప్పుడు మీరు వేరే కలర్ కూడా చూస్ చేసుకోండి. ఈ మధ్య నేను కూడా స్టైల్ చేంజ్ చేసా ఒకేలా అవుతున్నాయి అనేసి కూడా. సో కాబట్టి నేను నా తరపు నుంచే నేను మీకు ఆలోచించి చెప్తాను కాబట్టి మీరు వేరే కలర్కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఇప్పుడు కొంచెం ఎల్లో తక్కువ ఉంటాయి జనరల్గా అందరి దగ్గర. ఇట్లా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా కూడా వెళ్ళండి, బాగుంటుంది సమ్ టైమ్స్ అట్లా. ఎప్పుడు రిపీటెడ్ రెగ్యులర్ కాకుండా. ఇది బ్లౌజ్ అనమాట. 80 సెంటీమీటర్లో ఇట్లా వచ్చేసింది. అండ్ ఇదంతా కూడా జరీ లైన్స్ అండి. సింపుల్ బార్డర్ వచ్చేసి మనకైతే కనుక వైట్ కలర్లో పైన సైడ్ వస్తూ కింది సైడ్కి అయితే కనుక మనకి డౌన్ పార్ట్కి ఇట్లాగా బార్డర్ ఏంటంటే కడ్డీ బార్డర్ ప్యాటర్నే తీసుకుని మిడిల్లో ఆ గ్యాప్లో ఏదైతే ఉందో మనకైతే కనుక దాంట్లో ఇట్లా డిజిటల్ ప్రింటెడ్ బార్డర్ని అయితే కనుక హైలైట్ చేస్తూ ఈ విధంగా ఇచ్చారనమాట. క్లాస్ ఐటమ్ అండి. బ్లౌజ్ వేసి కుట్టించుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇదైతే కనుక మనకి పళ్ళు. బ్లౌజ్ అటు చూసేసాం కదా ఆల్రెడీ. ఇది ఇలా ఉంటుందన్నమాట. బాగుందండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ క్లాస్గా ఉంది. దీనిలో ఉన్న కలర్స్ యాక్చువల్గా అన్నీ కూడా బాగున్నాయి. కొంతమంది సెల్లర్స్ ఏమో విడివిడిగానే పెడుతున్నారండి, కొంతమంది ఏమో సైడే యాడ్ చేస్తున్నారు. సో అలా కూడా నేను చూస్తున్నాను ఈ మధ్యన గమనించినట్లయితే కనుక ఇలా ఉంటుంది శారీ కాంబినేషన్ కలర్ మీకు కంప్లీట్గా లుక్ అనేది. ఇది ఒక శారీ. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూద్దామండి. అండ్ రీసెంట్గా నేను ఇచ్చిన శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి రీసెంట్ వీడియోస్లలో. అండ్ అప్కమింగ్లో వచ్చేటటువంటివి కూడా నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టాను, ఒక్కొక్కటిగా వస్తున్నాయి. సో అప్పటికి కూడా అయితే కనుక నేను మీకు అన్ని మంచి కలెక్షన్స్ అయితే కనుక జమేసి పెడుతున్నాను. సో డెఫినెట్గా అవి కూడా ఇచ్చేస్తాను. సో మీకు మాత్రం ఇందులోంచి ఏది నచ్చినా కానీ ఇవి తీసేసుకుంటూ వెళ్ళిపోండి. ఫాస్ట్గా స్టాక్ అవుట్ అయిపోతున్నాయి. అసలు మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ అయితే రీస్టాక్ కూడా అవ్వట్లేవండి. కొన్ని పర్టికులర్ క్యాటలాగ్స్కి ఉన్న డిమాండ్ వైజ్ అనుకుంటా. కనీసం ఇది వరకు కనపడితే నేను మళ్ళీ కమ్యూనిటీ పోస్ట్ కైనా నాకు ఛాన్స్ దొరుకుతుండే. ఇప్పుడు అది కూడా లేదండి. అంత నడుస్తున్నాయి కొన్ని శారీస్కి క్రేజ్. చిట్టినాయుడు కాటన్ అండి. ఒకసారి ఫ్యాబ్రిక్ చూసుకోండి, క్వాలిటీ మంచి ప్యూర్ ఐటమ్ అండి. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా వింటేజ్ లుక్ని క్రియేట్ చేయాలనుకున్నా కానీ ది బెస్ట్ సారీ అండ్ బ్యూటిఫుల్ కలర్లో చాలా అంటే చాలా బాగుందండి. మీరు గౌన్స్కి కూడా హ్యాపీగా అయితే కనుక దీన్ని మీరు చక్కగా అయితే కనుక కుట్టించేసేసుకోవచ్చు. చాలా మంచి ఐటమ్ అండర్ బడ్జెట్లో అయితే కనుక వచ్చింది. ఇదైతే కనుక మనకి శారీకి వచ్చినటువంటి టెజల్స్ అండ్ పళ్ళు పార్ట్ కాంబినేషన్ బార్డర్తో కంప్లీట్ లుక్ అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో శారీ మాత్రం ప్యూర్ కాటన్ బేస్డ్ అండి. ఇలా అయితే కనుక శారీ కంటిన్యూషన్ మనకి ఇది. సో మెయిన్గా అయితే కనుక అండి మీరు శారీగా కట్టి బోర్ అయినా కానీ తర్వాత కూడా మీరు చక్కగా గౌన్గా కూడా దీన్ని రీక్రియేట్ చేసుకోవచ్చు. గిఫ్టింగ్ పర్పస్ పెద్దవాళ్ళకైనా కానీ పిల్లలకైనా ఏ ఏజ్ వాళ్ళైనా వింటేజ్ లుక్ క్రియేట్ చేసుకోవడానికి కూడా మల్టీ పర్పస్ కింద ఈ శారీ డెఫినెట్గా మనకి యూజ్ అవుతుంది. రన్నింగ్లోనే మనకి బ్లౌజ్ వచ్చిందండి. కుచ్చుళ్ళు ఎక్కువ కావాలంటే వదిలిపెట్టేసేయండి, వేరే బ్లౌజ్తో అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేయండి. లేదు సేమ్లో బ్లౌజ్ స్టైల్ చేద్దాం అనుకుంటే కనుక హ్యాపీగా మీరైతే కనుక బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేపించేసేసుకోండి. సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ అంటే కనుక చిట్టినాయుడు కాటన్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే కనుక మీరు ఇలా కూడా ట్రై చేయండి. కొన్నిట్లో మనకి కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ కూడా చాలా బాగుందని తెప్పించాను. ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది కంప్లీట్ లుక్ అండ్ క్లోజప్ లుక్లో మీకు బార్డర్ కూడా ఆల్రెడీ షేర్ చేశాను కదా, ఇలా ఉంటుందన్నమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా అండర్ బడ్జెట్ మనం ఎఫోర్డ్ చేయగలిగినటువంటి ప్రైస్లోనే ఉన్నాయండి. సో నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ. ఈ సారీ కూడా చాలా బాగుంది.
ఐ థింక్ ఈసారి నేను ఒకసారి కూడా ఇచ్చానండి. శారీ మాత్రం బ్యూటిఫుల్ ఆరెంజ్ అండ్ గ్రీన్ ప్యాటర్న్ పైన అయితే కనుక వస్తుంది. కళ్యాణి కాటన్స్ చాలా వరకు ఐడియా ఉండే ఉంటాయి. యాక్చువల్గా ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటేనండి, ఇంతకుముందున్న ప్రైస్ కన్నా కూడా ఇది ప్రైస్ అయితే కనుక చాలా డ్రాప్ అయింది. కట్టుకుంటే మాత్రం ఎప్పుడు కట్టుకున్నా కానీ ది బెస్ట్ హైలైట్ అయ్యేటటువంటి కాంబినేషన్, మీరు ఎప్పుడు కట్టుకున్న బోర్ కానీ కాంబినేషన్ అండి ఇది. బికాస్ ఆఫ్ కలర్ కాంబినేషన్ అనమాట. సూపర్ హైలైట్ ఉంటుందండి. అసలు మన దగ్గర ఉండాలి యాక్చువల్గా ఈ కలర్. ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే కలర్ కూడా కాదు. దీని లుక్ అంతే, ఇంకా సపరేట్ అండి. దీన్ని మాత్రం ఖచ్చితంగా తీసి పెట్టుకోండి. సో ట్రస్ట్ మీ, మీకు అయితే మాత్రం మీకు వింటేజ్ లుక్ ఇవ్వాలన్నా, టెంపుల్స్కి అయినా క్లాస్గా కట్టుకెళ్ళాలనుకున్నా కానీ, ఎంత మందిలో ఉన్నా కానీ దీని అందం దీందేనండి డెఫినెట్గా. చక్కగా మనకి మళ్ళీ బాడీ హగ్గింగ్ లాగా కూడా కరలకుండా కాటన్ మిక్స్ ఉంది కాబట్టి మీకు ఒక మంచి లుక్ అయితే మాత్రం ఇది క్రియేట్ చేస్తుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేం లేదండి, దీనికి కూడా ఎవరైనా కానీ కట్టేసేసుకోవచ్చు. సో కాంబినేషన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఇదైతే కనుక మనకి బ్లౌజ్ కూడా మనకి మంచిగా కుట్టించుకుంటే కనుక ఇంకా బాగా హైలైట్ అయితే కనుక తీసుకొస్తుందండి. 2 సైడ్ కూడా ఇట్లా ఈక్వల్ బార్డర్స్తో అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది వస్తూ చాలా చక్కగా అయితే కనుక మంచి కలర్ మీద ఇది ఒక హైలైట్ శారీ, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో ట్రస్ట్ మీ, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఎనీ స్కిన్ టోన్ ఎవరైనా ఏజ్ వాళ్ళైనా కానీ కట్టుకునేటటువంటి ఒక చక్కని చీర, మంచి కళ్యాణి కాటన్ చీర అండి. సో హైలీ 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 రికమెండెడ్. తర్వాత మీరు బోర్ అయినా కూడా మీరు గౌన్గా కూడా దీన్ని కన్వర్ట్ చేసినా కానీ చాలా బాగుంటుందండి. చీరకు మాత్రం పేరు పెట్టేదానికే లేదు. క్వాలిటీ వైజ్ కలర్ వైజ్ టూ గుడ్ అండి, హైలీ రికమెండెడ్. అండ్ జరీ బార్డర్ మధ్యలో బూటీ అంతా కూడా చాలా బాగుండింది. అండ్ వాళ్ళ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. విత్ జరీ వర్క్ అండ్ టజల్స్తో అయితే కనుక పళ్ళు ప్యాటర్న్ ఇది. తప్పకుండా వీడియో బాగుంటే లైక్ చేస్తారని అనుకుంటానండి. అసలు మిస్ చేసుకోవద్దు వీడియోస్. ఇంకా కూడా పేజ్ని కనుక ఫాలో అవ్వనట్లయితే ఒకసారి చెక్ చేయండి. మీరు మన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ పేజ్ని బాగుందనుకుంటే కనుక తప్పకుండా పేజ్ని ఫాలో అయిపోండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది. గ్రీన్ అండ్ యాక్చువల్గా కోంబోలాగా కనపడింది. తర్వాత నేను చెక్ చేసాను, డిస్క్రిప్షన్ ఓన్లీ సింగిల్ అనే ఉందన్నమాట. సో నాకు ఈ కలర్ అయితే కనుక వచ్చింది. అండ్ సారీ అయితే కనుక మనం చూసుకున్నట్లయితే ఇది పళ్ళు, ఇది మనకి బ్లౌజ్ అండి. బ్రొకెట్లో అయితే కనుక వచ్చేసింది. బ్రొకెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్. అండ్ ఇదైతే కనుక మనకి పళ్ళు కాంబినేషన్. ఇక్కడ నుంచి అయితే కనుక ఎండ్ అవుతూ మనకైతే కనుక శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఫోల్డింగ్ మాత్రం మంచిగా ఉప్పాడ పట్టు ఫోల్డింగ్ వచ్చేసింది. నేను షార్ట్ వీడియోలో చేసినప్పుడు కూడా బాగా అనిపించింది అనమాట. ఇది ఒక సెమీ పట్టు ప్యాటర్న్, లెహెంగాస్కైనా శారీస్కైనా కానీ తీసుకోవడానికి ఇదైతే కనుక ఒక పట్టు చీర టైప్ అండి. సో ఇప్పుడున్నటువంటి సీజన్కి ఒకవేళ మీరు క్రిస్మస్ న్యూ ఇయర్ కోసం అట్లా ప్లాన్ చేస్తుంటే మాత్రం ఇలా ఒక్కసారి అయితే కనుక డెఫినెట్గా మీరు చూడండి. పైన ఏమో చిన్న బార్డర్ వచ్చేసింది, కింద సైడ్ అయితే కనుక మనకి సారీ కాంబినేషన్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి. నో ఎక్స్ట్రా థ్రెడ్స్. బ్యాక్ సైడ్ కూడా పర్ఫెక్ట్ వీవింగ్ స్టైల్తో అయితే కనుక మనకి ఈ కాంబినేషన్ కూడా వచ్చింది. సో ఇదండి మన వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బాయ్.